తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో A3గా ఉన్న రాధాకిషన్ రావు సంచలన నిజాలు బయటపెట్టారు. కాగా ఇప్పటికే 8 సార్లు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బు తరలించారని, తమ అనుకూల వర్గంలో స్పెషల్ టీం ఏర్పాటు చేశామన్నారు. 2018 ఎన్నికల్లో దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్స్ లో భారీగా డబ్బు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ టీం కు వాహనాలు సమకూర్చింది మాజీ IAS అధికారి అని వెల్లడించారు. ప్రభాకర్ రావు చెబితేనే ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టామని పేర్కొన్నారు. రైట్, ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర బాబు అందిస్తారు. నాగేంద్ర బాబు, మనం చూసుకుంటే ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎప్పటికప్పుడు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక రాధాకిషన్ రావు విచారణలో ఏం తేలింది? రైట్ శ్రావ్య, ఈ రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్లో అయితే సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికే తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. రోజుకొక ట్విస్ట్, రోజుకో మలుపు అయితే తిరుగుతుంది. ప్రస్తుతం ఇటు బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటు సిట్ అయితే దర్యాప్తు చేస్తుంది. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్ట్లో అయితే ఇప్పటికే సంచలన విషయాలు బయటకు వచ్చాయనే చెప్పాలి. ముఖ్యంగా ఏదైతే దుబ్బాక బైపోల్ ఎలక్షన్స్లో అలాగే ఇటు రాజగోపాల్ రెడ్డి, ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ ఉన్నాడో రాజగోపాల్ రెడ్డి, మునుగోడు బైపోల్ ఎలక్షన్లో కూడా డబ్బులు తరలించే టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి 3.50 లక్షల నగదును కూడా సీజ్ చేసినట్టు రాధాకిషన్ రావు ఇటు పోలీసుల విచారణలో అయితే ఒప్పుకున్నట్టు మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఇటు రఘునందన్ రావు అనుచరులకు సంబంధించి ₹1 కోటి తరలిస్తుండగా దానికి సంబంధించి ప్రణీత్ రావు వెంటనే చెప్పగానే ఇటు రాధాకిషన్ రావు దానికి సంబంధించి ₹1 కోటి వరకు కూడా దాన్ని కూడా సీజ్ చేశామని చెప్పేసి ఇప్పటికే ఒప్పుకున్నట్లు మనకు తెలుస్తుంది. దాంతోపాటు ఇటు భవ్య సిమెంట్ యజమాని ప్రసాద్, ఆయన దగ్గర నుంచి కూడా ప్యారడైజ్ దగ్గర డబ్బులు తరలిస్తుండగా ₹70 లక్షల కూడా సీజ్ చేసినట్టు ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో రాధాకిషన్ రావు అయితే ప్రస్తుతం ఒప్పుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఇవన్నీ రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు చెబితేనే, ఏదైతే SIP మాజీ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు చెబితేనే నేను చేశాను అని చెప్పేసి అయితే రాధాకిషన్ రావు పోలీసుల విచారణలో సంచలన విషయాలు అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇటు బైపోల్ ఎలక్షన్స్లో కూడా ఇటు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎప్పటికప్పటికి కూడా సమాచారాన్ని ఈయనకు చేరవేయడము, రాధాకిషన్ రావు వెంటనే స్పెషల్ టీంని 2016లోనే తన వర్గానికి సంబంధించినటువంటి ఒక టీంని ఏర్పాటు చేసుకొని 3 చోట్ల కూడా బ్రాంచెస్ ఏర్పాటు చేసుకొని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడ్డట్టు మనకు తెలుస్తుంది. 2016లో ఈ టీంని ఏర్పాటు చేసుకున్నారు. ఆ టీము ఆధీనంలోనే, ఆ టీంతోనే ఈ పనులన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఎక్కడికెక్కడ కూడా డబ్బులు సీజ్ చేస్తున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఆ టీంతోనే నడిపించినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా రాధాకిషన్ రావు ఇందులో కీలక పాత్ర వహించారు. ప్రభాకర్ రావు చెబితేనే కూడా వీటన్నిటిని కూడా మేము చేశామని చెప్పేసి మొదటి నుంచి కూడా పోలీసుల విచారణ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఆయన ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సంచలన విషయాలు అయితే బయటకు వచ్చాయి. అలాగే 2018లో ఈ దుబ్బాక బైపోల్ ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ కూడా రఘునందన్ రావుకు సంబంధించినటువంటి అనుచరులకు సంబంధించినటువంటి ₹1 కోటి నగదును సీజ్ చేశారు. అలాగే ఇటు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి, అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి మునుగోడు బైపోల్ ఎలక్షన్స్లో కూడా దాదాపు 3.5 కోట్ల వరకు కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఈ వ్యవహారం అన్నింటినీ కూడా ఇటు ప్రభాకర్ రావే ముందుండి కర్మక్రియగా కూడా ముందుండి నడిపించినట్టు మనకు తెలుస్తుంది. రాధాకిషన్ రావు ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు, ఇటు రాధాకిషన్ రావుకి అప్డేట్స్ అందజేయడము, ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎక్కడి వరకు చేరుకున్నారు, లొకేషన్ ట్రేస్ చేయడము, అలాగే టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ముఖ్యంగా ఈ డబ్బులన్నింటినీ కూడా తరలించినట్టు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే 2024కు ముందు, అంటే లాస్ట్ టైం గత ఎన్నికల్లో BRSఏ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి పన్నాగం పడినట్టు మనకి విచారణలో వెల్లడైంది. రిమాండ్ రిపోర్ట్లో ఇటు రాధాకిషన్ రావు అయితే ఒప్పుకున్నట్టు మనకు తెలుస్తుంది. BRS నేతలు కొంతమంది చెప్పినట్లుగానే ఈయన వ్యవహరించాడని, ప్రభాకర్ రావు విన్నాడని, ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే రాధాకిషన్ రావు చేసినట్టు, ప్రణీత్ రావు వీటన్నిటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పటికప్పుడు కూడా చేరవేయడము, ఇదంతా కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా నడిచిందని చెప్పేసి రాధాకిషన్ రావు చెప్పారు. అయితే ఎవరు ప్రభాకర్ రావుకి ఆదేశాలు ఇచ్చారు ఏంటి అనేది మాత్రం మరికొన్ని రోజుల్లో తేలే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ప్రస్తుతం అయితే అమెరికాలో ఉన్నాడు, అతను పరారీలో ఉన్నట్టు ప్రస్తుతం అయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే అతన్ని విచారిస్తే మాత్రము పలు కీలకమైన BRS నేతలు వెలుగులోకి వచ్చే అవకాశం మనకు కల్పిస్తుంది. ప్రభాకర్ రావుని తీసుకువచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ విషయాలు మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. రైట్, ఇక మనం చూసుకుంటే రాధాకిషన్ రావును అసలు వెనక ఉండి నడిపించింది ఎవరు, ఇక దీనికి చెప్పంటే ఏ సమాచారం చెప్తారు మీరు?
ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగానే ప్రభాకర్ రావు అయితే దీనికి సూత్రధారిగా ఇదంతా కూడా ఈ అంతటి వ్యవహారాన్ని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అయితే ముందుండి నడిపించినట్టు మనకి తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ రావుని ఇప్పటికే ఏవన్గా చేర్చడం జరిగింది లిస్టులో పోలీసులు కూడా. అయితే ప్రభాకర్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, హైదరాబాద్కి తిరిగి వచ్చిన తర్వాత కానీ ఆయన్ని పోలీసులు తప్పకుండా విచారణకు తీసుకుంటారు, అదుపులోకి తీసుకొని విచారిస్తారు. ఏవన్గా ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషను మనకి అందే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆయన నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎవరు అసలు ఆయనకి ఆదేశాలు ఇచ్చారు, ఏ నేతలు చేయమంటే ఈ వ్యవహారం అంతటినీ కూడా ప్రభాకర్ రావు నడిపాడు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎందుకు అసలు స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మొత్తం కూడా ప్రభాకర్ రావుని విచారిస్తే మొత్తం కూడా వెల్లడే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ప్రభాకర్ రావు అయితే పరారిలో ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఆయన వచ్చిన తర్వాత విచారిస్తే మాత్రం ఇంకా కీలకమైన విషయాలు బయటపడే అవకాశం ఉంది. దీనిలో ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు కొంతమంది హస్తం ఉన్నట్టు పలు ఆరోపణలు అయితే చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు కూడా. అయితే ఆ బీఆర్ఎస్ నేతలు ఎవరు ప్రభాకర్ రావుకి ఆదేశాలు ఇచ్చారనేది మరికొన్ని రోజుల్లో మనకి తేలే అవకాశం కనిపిస్తుంది. నాగేంద్ర, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది అనుకోవచ్చు? విచారణ ఇంకా ఎన్ని రోజులు జరిగే అవకాశం కనిపిస్తుంది? వ్యవహారానికి ఇప్పటికిప్పుడు ఎండుకాడు పడే అవకాశం అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎప్పుడైతే మొదటగా ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి డిఎస్పీగా పనిచేసినటువంటి ప్రణీత్ రావుని అదుపులోకి తీసుకున్నారో, మొదటగా ఇతను ఒకడే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పాల్పడ్డట్టు గుర్తించిన పోలీసులు అతను విచారించినాక విచారణలో పలు కీలకమైన అంశాలని పరిగణలోకి తీసుకొని ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటనేది వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అట్లా A1గా ఇటు ప్రభాకర్ రావుగా ఉన్నారు, ఆ తర్వాత A2గా ప్రణీత్ రావు ఉన్నారు, A3గా రాధాకిషన్ రావు, అలాగే A4 A5గా భుజంగరావు తిరుపతి అన్నలు కూడా ఉన్నారు, A6గా కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే వీళ్ళందరినీ విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే చెంచాలగూడ జైల్లోనే ఉన్నారు, కస్టడీలో ఉన్నారు, పోలీసుల కస్టడీలో. ఇటు భుజంగరావు తిరుపతి అన్న వాళ్ళని విచారిస్తున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఎవరెవరైతే వాళ్ళకి లింకులు ఉన్నాయో వాళ్ళని విచారిస్తున్నారు. ఎస్ఐబి బ్రాంచ్లో ఉన్నటువంటి సిబ్బందిని, అలాగే 4 పోలీసులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆ పోలీసులను కూడా ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారిస్తున్నారు పోలీసులు. సో మొత్తానికి ఇటు భుజంగరావు తిరుపతి అన్నలను విచారిస్తున్నారు, రాధాకిషన్ రావును కూడా కస్టడీలోకి తీసుకొని ప్రస్తుతం అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభాకర్ రావు ఒకడు కూడా విచారణ ఇస్తే అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే మాత్రం పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరినీ విచారించిన తర్వాత ఎవరు అసలు మెయిన్గా ఆదేశాలు ఇచ్చారు, వీళ్ళకి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇదంతా కూడా చేయమని చెప్పేసి మనకి కొన్ని రోజుల్లో తేలే అవకాశం ఉంది. ఇదంతా బయటపడ్డ తర్వాతే, అంటే ప్రభాకర్ రావును విచారించిన తర్వాతే దీనికి ఒక ఎండ్ కార్డ్ అయితే పడే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర ఫర్ దిస్ లైవ్ అప్డేట్స్.